ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రములు. మరి యొక్క ఆదివారపు సాయంకాలపు ఆరాధనలో దేవుని వాక్యం అందించడానికి దాసరాలు నడిపించినావు, నీ ప్రజలను నడిపించినావు. నీ మాటలు మాకు దయచేయమని కోరుతున్నాము. ఉదయకాల ఆరాధనలో మీరు తోడుండి నడిపించినారు. ఆయన నీకు స్తోత్రం. నీ ప్రజల మధ్యలో సంచరించే దేవుడు, సంఘముల మధ్యలో నీవు నివసిస్తావు కనుక నీకు వందనాలు. ఆయన మాతో మాట్లాడండి, మాకు జ్ఞాన హృదయం దయచేయండి. మా ప్రవర్తనను చక్కబెట్టుకోవడానికి మీరు కృప దయచేయండి. వాక్యం చేత మాతో బోధించండి నాయన. మమ్మల్ని దిద్దండి, గద్దించండి. మా ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండడానికి సహాయం దయచేయండి. అంత్య దినాల్లో ఉన్నాము తండ్రి. ఇది దినములు చెడ్డవని ముందే రాసి పెట్టినావు తండ్రి, నీకు వందనాలు. కనుక తండ్రి, యోగ్యమైన ప్రవర్తన మాకందరికి దయచేయండి. పాపానికి దూరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీతిని హత్తుకోవడానికి కృప దయచేయండి నాయన. సాతాను శక్తులను తండ్రి పనిచేయకుండా తండ్రి ప్రతి విశ్వాసికి సర్వాంగ కవచము దయచేయండి తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రం. నీ ఆజ్ఞలను మీరకుండా కృప దయచేయండి. మోసగాడైన సాతాన్ని ఎదిరించడానికి ఆయన నీ ఆత్మతో నింపబడి ఈ లోకంలో ఉన్న కొద్ది రోజులు మాదిరికరంగా యోగ్యమైన ప్రవర్తన కలిగి నీకు ఇష్టానుసారమైన జీవితం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రకటన గ్రంథం తిరిగి రివైవ్ చేసినందుకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి గురువారం సాయంకాలం 6 నుండి 8:30 వరకున్న ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందాలని మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ప్రకటన గ్రంథం అనేది మరి ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యాలు, యుగాంతం, పరలోక రాజ్యం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, సంఘము, వీటన్నిటి గురించి విస్తారంగా బోధిస్తున్నారు. కాబట్టి మీరు ట్రై టు అటెండ్. ఒకవేళ మీకు భౌతికంగా రావడానికి వీలు లేదంటే యూట్యూబ్లో ఉంటుంది, మీకు లింక్ కూడా షేర్ చేస్తున్నాం. కాబట్టి మీరు సమయం తీసుకొని వినండి. మరి విని మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. మనకు జనవరి 23వ తారీఖు థ్యాంక్స్ గివింగ్ ఉంది. జాగ్రత్తగా గమనించండి. వెన్యూ చేంజ్ అయింది. మెననైట్ చర్చ్ వాళ్ళు మంచిగా మనకు ప్రేమతో ఇచ్చినారు హాల్. ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ డే ఉదయం 10 గంటలకు జనవరి 23న మెననైట్ చర్చ్ గోల్కొండ క్రాస్ రోడ్స్లో జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. థంబ్నెయిల్ మేము ప్రిపేర్ చేసి అది యూట్యూబ్లో వేస్తాము, గ్రూప్స్లో కూడా తెలియజేస్తాము. అలాగే సిల్వ ధ్యానాలు 40 రోజులు కూడా మెననైట్ చర్చ్లో జరుగుతుంది. ఉదయం 4 నుండి 7, ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు 40 డేస్. దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఆల్ నైట్ ప్రార్థన సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరుగుతుంది 28వ తారీఖు. యథావిధిగా ఆల్ నైట్లో ఏమీ వ్యత్యాసం లేదు. ప్రతి ఆఖరి బుధవారం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు జరుగుతుందని తెలియజేస్తున్నాను. నేను చిన్న పల్లవి పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఈరోజు నా ప్రసంగాంశం హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేక నశించున్నారు. మై పీపుల్ పెరిష్ ఫర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. తెలివి లేక, జ్ఞానం లేక నా జనులు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నశించిపోతున్నారనే అంశం మీద మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. జులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, ఆదుకోట
పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ వర్డ్ ఏంటి, సెంటర్ వర్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబిస్తారు? 118వ కీర్తన 8, 9 వచనాలు. అయితే ఈ వచనాలు ఏమని బోధిస్తుంది? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఈ లోకంలో మనము తెలివి లేక నశించిపోతున్నామని వాక్యంలో మరి స్పష్టంగా రాస్తుంది. తెలివి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలం, జ్ఞానమునకు మూలం. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. ఆయన యొద్ద జ్ఞానం లభిస్తుంది. నువ్వు ప్రార్థన చేసి అడిగి పొందుకోవాలి. ఎవడైనా జ్ఞానం ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను. జ్ఞానం అడగకుండా సొంత జ్ఞానం మీద ఆధారపడి మరి మోసపోతారు. చాలామంది ఈ దినాల్లో మోసపోతున్నారు. మనుషులను నమ్ముకుంటున్నారు, మోసపోతున్నారు. బంధువులను నమ్ముకుంటున్నారు, మోసపోతున్నారు. భర్తను నమ్ముకుంటున్నారు, మోసపోతున్నారు. భార్యను నమ్ముకుంటున్నారు, మోసపోతున్నారు. పిల్లలను నమ్ముకుంటున్నారు, మోసపోతున్నారు. బలగాల మీద ఆధారపడుతున్నారు, మోసపోతున్నారు. అధికారుల మీద మనసు పెట్టుకుంటారు, మోసపోతారు. సంఘంలో విశ్వాసులను నమ్ముకుంటారు, దేవుని కంటే ఎక్కువ నమ్ముతారు. కొన్నిసార్లు మోసంలో పడిపోతారు. ఎందుకు ఇలాగా సంభవిస్తుందని నేను ఆలోచించినాను. మోసపూరితమైన లోకంలో మనము ఉన్నాం. ధనాన్ని నమ్ముకుంటారు, మోసపోతారు. బలాన్ని నమ్ముకుంటారు, మోసపోతారు. అలాగే మరి ఆస్తిపాస్తులను నమ్ముకుంటారు, మోసపోతారు. మోసము చేయబడుతున్నారు, మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నారేమో చాలామంది, లేకుంటే వాక్యం వినేవారు వివిధ మాధ్యమాల గుండా కూడా మరి వారు వింటున్నారు. ఎందుకు మోసపోతున్నారంటే వారికి సరైన మార్గము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇది దిక్సూచి లాంటి దేవుని వాక్యము వారు చదవడం లేదు. ఎవరు చదివినా వారికి జ్ఞానం ఇస్తానన్నాడు. శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. ఇది నీ కన్నులకు వెలుగునిస్తుంది ఈ వాక్యం. కానీ వాక్యం చదవడానికి సమయం లేదు చాలామందికి. నువ్వు అనుక్షణం వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మార్గంలో ఉండాలి. ఈ మాలిన్యము పాపంతో నిండిన లోకంలో నువ్వు బ్రతికి బయటపడాలంటే నీకు దేవుడు కావాలి. గట్టిగా దేవుని హత్తుకుంటే మోసంలో నుండి నీవు విడిపింపబడతావు. ఎన్ని మోసాలు నువ్వు ఈ లోకంలో అనుభవించినావు నీ జీవితకాలం అంటే నీకు పెద్ద లిస్ట్ ఉంటుంది. వారు నన్ను మోసం చేసినారు, వీరు నన్ను మోసం చేసినారు, వారిని నమ్ముకున్నాను, నేను చెడిపోయినాను, పడిపోయినాను, మా కుటుంబం కూలిపోయింది, నమ్మి డబ్బులు ఇచ్చినాను, నమ్మి సంతకం పెట్టినాను, నమ్మి పిల్లని ఇచ్చినాను, నమ్మి జమానత్ నిలబడినాను. ఈ జమానత్ ఎందుకు నిలబడతారో అర్థం కాలేదు ఇంతవరకు. నిలబడొద్దని బైబిల్లో ఉంది. డోంట్ స్టాండ్ ష్యూరిటీ. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి అమౌంట్ చెల్లించకుంటే నువ్వు చెల్లించాల్సి వస్తుంది. నీ ఇల్లు ఏమైపోతుంది? దిగబడిపోతుంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నమ్మి ఇంటి తాళం చెవి ఎవరికో ఇస్తాం, నమ్మి ఒకరి స్కూటర్ మీద ఎక్కిపోతారు యవన పిల్లలు. అంటే నమ్ముతున్నారన్నమాట. నమ్మి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యవనస్తులను నమ్ముతారు యవన స్త్రీలు. వీడు నన్ను బాగు చేస్తాడు, నాకు చాలా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది నా కాపురం అని. తర్వాత తెలిసిన వాడు దుర్మార్గుడు, మూర్ఖుడు, వాడు పనికిరాని వాడని, వానికి ఉద్యోగం లేదని, మరి వారికి ఏ ఆస్తిపాసు లేదు, సొంత ఇల్లు కూడా లేదని తర్వాత తెలుసుకుంటారు అనమాట. అయ్యో నేను గొయ్యిలో పడిపోయినా అంటే దీని అర్థం నువ్వు దేవుని సహాయం కోరడం లేదని అర్థం. యు నాట్ సీకింగ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన వెతకాలి. అందుకే నేను చెప్తాను, ఒక మంచి తీర్మానం తీసుకోవాలంటే 21 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో డానియల్ ఫాస్టింగ్ అన్న చేయలేకుంటే ఒక పూట ఆహారం మాని దేవుని తెలివి వెతుకు, దేవుని జ్ఞానం వెతుకు. దేవుడు మనల్ని అనాథులుగా విడివాడు. ఆయన ఎల్లప్పుడూ మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. మనము ఏ అడుగు వేయాలనో మనకు బోధిస్తాడు. ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. కానీ దేవుని ఆలోచన మీరు అడుగుతున్నారా? భూమి కొనేటప్పుడు అడుగుతున్నారా? పిల్లనిచ్చేటప్పుడు అడుగుతున్నారా? కోడల కొరకు వెతికేటప్పుడు అడుగుతున్నారా? అడగరు. మీరు అడగరు, అందుకే కీడులో పడుతున్నారు. మీరు అడిగితే కీడు తప్పిస్తాడు దేవుడు. నీ అడుగులు జారకుండా కాపాడుతాడు. నీ పాదాలు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతాడంట. వేట కాని ఉరిలో నుండి నిన్ను తప్పిస్తాడు. తప్పించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇలా వింటుంటాం మనం? మేము ఇంత పెట్టుబడి చేసినామని వ్యాపారంలో అంత కుప్ప అయిపోయాను, ఆ పాటలన్నీ దోసుకొని వెళ్ళిపోయినాడండి అంటే ఇలాంటి మాటలు మనము వింటూనే ఉన్నాం. కొందరు అతిగా ప్రేమిస్తారు. ఇక భుజాలు రాసుకుంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లోనే కనబడతాడు. వీళ్ళకి
పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి నీవు వెళ్ళొద్దు. ఉందా? తెలుసా వాక్యం ఎక్కడుందో అని? మాటి మాటికి నువ్వు పొరుగు అని ఇంటికి వెళ్తే వాడు నీ వలన విసికి నిన్ను ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. 25 సామెతలు 17వ వచనంలో ఉంది. మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకు, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించు. ఇంట్లో పని లేదా మీకు? ఇంటి పనులు చేస్తానికే మనకు సమయం సరిపోదు. పిల్లలు చూసుకోవాలి, భర్తను, భార్యను, మరి అందరు కుట్టబడి ప్రేయర్ సెల్ ఓపెన్ చేసినాం. ఆ ప్రార్థనలో 1 గంట గడిపితే ఎంత దీవెన ఉంటుంది. వద్దొద్దు, అవి చేయడానికి సాతాను ఒప్పుకోడు. తయారై వెళ్దాం బయటికి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి, షికారులు, అది అంత వ్యర్థమైన అనమాట. అవసరం ఉంటే వెళ్ళాలి తప్పకుండా. నిన్నెవరు పిలువని పేరంటానికి నువ్వెందుకు వెళ్ళాలి? అయినా వెళ్తారు. అంటే ప్రవర్తన చక్కబెట్టుకోకుంటే నీకు కీడు వస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన నువ్వు చక్కబెట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని హత్తుకుంటే బ్రతుకుతావు. దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే నువ్వు బ్రతుకుతావు. యు లివ్ అని ఉంది వాక్యంలో. అది పెద్ద ప్రసంగం. అది దేవుడు చెప్పినట్టు వింటే ఈ జీవితంలో నువ్వు మోసపోవు. ఎందుకంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. తప్పించే దేవుడు. మరి మోసపోయి మరి జీవిత శేషమంతా కూడా దుఃఖములో, అంగలార్పుతో, చిరాకుతో గడుపుతారు చాలామంది. కనుక దేవుని జ్ఞానం అడగాలి. దేవుని జ్ఞానం అడగాలి. పాస్టర్ల చేత ఎంతమంది మోసపోతారు. ఈ మధ్యలో కూడా విన్నాను నేను. దొంగ పాస్టర్లు చాలామంది ఉంటారు. ఫేక్ పాస్టర్లు ఉంటారు. ఏది రియల్, ఏది వైరల్, ఎప్పుడు విచక్షణ ఉండాలి. బైబిల్ పట్టుకోగానే కానుకలు ఇచ్చేస్తారు. భుజం మీద సంచి తగిలిసుకుంటే కానుకలు, తెల్ల బట్టలు వేసుకోగానే ఇచ్చేస్తారు. బుద్ధి లేదు. పైసలు ఊరికే వస్తాయా? ఆయన అంటాడు కదా, కళ్యాణ్ జ్యువెలర్స్ ఏమంటాడు? ఏది ఊరికే రాదు. అట్టెట్టు ఇచ్చేస్తారు మీరు? కష్టపడే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు కదా. ఇలాగ ఎంతమంది మోసపోతారో తెలుసా? స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు, తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని. ఎందుకంటే ఆ స్త్రీని పాపంలోకి నెట్టేయడానికి వస్తాడు. వాడు దేవుడు పంపించిన వ్యక్తి కాదు, సాతానుడు పంపించినాడు. ఇది ఎందుకు విచక్షణ లేదు? చాలామంది నేను ఎదురవుతానండి, పాస్టర్ల చేత మోసపోయినారు. ఫేక్ పాస్టర్స్ ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా మోసపోయినారు. ఎందుకు మోసపోతున్నారు దేవుని బిడ్డలు? అందుకే రాసింది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. మై పీపుల్ పెరిష్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్. మంచి సేవకులను ప్రోత్సహించండి. యథార్థంగా ప్రవర్తించే దైవదాసులను ప్రోత్సహించండి. మీకు ఫలం లభిస్తుంది. కానీ పేరు కొరకు మరి డబ్బు మూట కట్టుకోవడానికి బయలుదేరిన కొందరిని ఎందుకు నమ్ముతున్నారు మీరు? అందుకే 9 వరాల్లో ఒక వరం ఏంటి? వివేచన వరం, విచక్షణ శక్తి. నీకు ఆ శక్తి కావాలని అడుగు. రక్షణ పొందినావు, యేసు రక్తమందు విమోచింపబడిన నీవు దేవుని సొత్తైన ప్రజవును. నువ్వు అడగాలి. నువ్వు అడిగేదే ఆలస్యం, దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు నాకు ఈ 9 వరాలు కావాలని 9 ఇస్తాడు. ఒకటి అడిగితే ఒకటి ఇస్తాడు. ఈ వివేచన వరము నిన్ను గుర్తుపట్టేస్తాను. చూడగానే నీకు అర్థమవుతుంది. నీ ఇంటిలోనే జరుగుతుంది వ్యభిచారం, నీకు తెలియదు. పట్టేయాలి. అది నీకు పట్ట రాకుంటే ప్రార్థన చేయి. దేవా, నా గృహంలో వ్యభిచారం జరిగితే నాకు బట్ట బయలు చేయమని ప్రార్థన చేయాలి. తప్పుందా దాంట్లో? ఓడ మునగకముందే నువ్వు అలర్ట్ కావాలి కదా. అందరిని నమ్మేస్తావు. మగ పురుషుని ఇంటి పెట్టి పని ఆమెను వదిలేసి వెళ్ళిపోతారు. ఏమవుతుందో దేవుడు ఎరుగు. ఎంత భయంకరం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందట? కనిపెడుతుంది, బాగా కనిపెడుతుందంట. అట్లా వదిలిపోదు. కేరళలో నేను మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్స్ అయింది. ఏంటంటే ఒక పెద్ద ప్రొఫెసర్, ఆయన చాలా మంచి పేరు, కీర్తి ఉందంట. ఆ బుద్ధులేని తల్లి ఏం చేసిందంటే, భార్య సెలవులు రాగానే 3 పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒక పని ఆవిడని పెట్టిందట. ఇదిగో మా ఆయనను చూసుకో మంచిగా. ఆమెకు 18 సంవత్సరాలు. మా ఆయనను చూసుకో, టైంకు టీ ఇవ్వు, టైంకు వండి పెట్టాను. పాపం ఆయన చాలా మంచి డిసిప్లిన్ మ్యాన్ ఆయన. ఈ పిల్లకు ప్రక్క ఇంటి పురుషునితో బంధం ఉంది. ఆమె ప్రెగ్నెంట్ అయిందంట. అయితే ఆమె ఆందోళనలో ఏం చేసిందంటే, ఏం చేయాలో తెలియకుండా, ఎవరిని అడగాలి అంటే 18 ఏళ్ళ యువతి, దానికి ఏం తెలియదు కదా యవన ప్రాయంలో. ఈ ప్రొఫెసర్ ఇంట్లో పని చేస్తానికి వస్తుంది, పక్కింటితో కడిపోయింది. కానీ ఇవి ఏం చేసింది, వాళ్ళు సంక్రాంతి ఏదో ఇలాంటి సెలవులకు వెళ్తారు కదా, ఓణం సెలవులను వస్తుంది 10 రోజుల కంటే ఎక్కువ. పిల్లలకు హాలిడేస్ ఉందని వెళ్ళింది. ఇంటి ఆవిడకు జ్ఞానం లేకుంటే ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. జాగ్రత్త. ఈమె వచ్చేలోగా
పెద్ద ఒక కాని కార్యం జరిగిపోయింది. ఏంటంటే ఆమె ఈ ప్రొఫెసర్ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. అన్నం పుణ్యం ఎరగని ఇంటి యజమాని ఆ బస్తీ వాళ్ళందరూ పట్టుకొని రాళ్లతో కొట్టేసి, ప్రొఫెసర్ అండి, మంచి పేరు కీర్తి ఉన్నారు. ఇప్పుడు తెలియలేని వ్యక్తి ఎవరు ఈ కుటుంబంలో? ఎవరు? భార్యకు తెలియలేదు. జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది, అన్నీ ఆలోచిస్తుంది. దేవుడు ఇస్తాడు ఆమెకు జ్ఞానం కట్టుకోవడానికి. నమ్మాలి, అందరినీ నమ్మాలి, దేవుని నమ్మాలి, మనుషులు నమ్మాలి. ఆపండి, దేవుని నమ్మండి, మనుషులను కూడా నమ్మండి, కానీ తెలివి వాడండి. తెలివి తక్కువ ఉంటే ఎవరిని అడగండి? దేవుణ్ణి అడగండి. అలాగ నమ్ముతావా? ఇప్పుడు ఏమైంది? ఆయనను పట్టుకొని రోపటేసినారు. హీ వాజ్ అండర్ అరెస్ట్. ఆయన ఇన్నసెన్స్ ప్రూవ్ అయ్యేంత వరకు లోపటున్నాడు. చూడండి ఎంత బాధాకరం ఇది. తర్వాత ఆ పిల్ల ఒప్పుకున్నప్పుడు ఆయనను రిలీజ్ చేసినారు. కానీ జరిగిపోయేదంతా జరిగిపోయింది. ఆయన సిగ్గు మరి విడిచి పబ్లిక్లో కొట్టబడినాడు. పోయిన పేరు తిరిగి రావడం కష్టమే కదా. జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. ఆ స్త్రీకి జ్ఞానం ఉండాలి. వాక్యాలు వల్లిస్తే సరిపోదు, ఏదో పెద్ద వచ్చాను అనుకుంటే సరిపోదు, నీకేం రాదు. నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటే నువ్వు గెలుస్తావు. దేవుని స్తోత్రం. నీ పిల్లల నడవడిక గమనించాలి, నీ ఇంటి యజమాని నడక గమనించాలి. అలాగే పురుషులకు కూడా నేను చెప్తాను, పురుషులకు తెలివే లేదు చాలామందికి. పాపం పొద్దున పోతారు, రాత్రి వస్తారు, ఇంట్లో ఏమవుతుందో ఏం పట్టించుకోరు. భార్య భక్తి నటిస్తుంది, చేసి అక్రమాలన్నీ చేస్తుంది. జాగ్రత్త. పురుషునికి తెలియకుండా ఎన్నో కార్యాలు చేస్తుంది. భక్తి ముసుగులో చేయరాని హే కార్యాలు చేయొచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ కౌంటర్ పార్ట్. ప్రార్థన చేయాలి. దేవా, నా ఇంటిలో ఏదైనా రహస్యంగా జరిగితే నాకు తెలియాలి అది. ఎందుకంటే స్మాల్ లీక్ విల్ సింక్ ద బిగ్ షిప్ అంట. చిన్న ఒక లీక్ పెద్ద ఓడను కూడా ఏం చేస్తుంది? ముంచేస్తుంది. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. యూ హ్యావ్ టు బి అలర్ట్ విత్ యువర్ స్పౌస్, యూ హ్యావ్ టు బి అలర్ట్ విత్ యువర్ చిల్డ్రన్. నెవర్ ఫైట్, జస్ట్ బీ అలర్ట్. దట్స్ వాట్ యువర్ వర్డ్ ఈస్ టెలింగ్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన బాంధవ్యాలు ఇవన్నీ పాడు కాకుండా, మోసంలో పడకుండా, పాపంలో పడకుండా ప్రార్థన చేయాలి. ఉదయకాలమే ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు భద్రంగా కాపాడు. ఏదైనా విరోధమైన పాపం నా కుటుంబంలో జరిగితే నాకు బయలుపరచు. లెట్ ఇట్ కమ్ టు లైట్. గాడ్ విల్ హియర్ ద ప్రేయర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చి తీరాలంతే. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. అంత భక్తుంది ఇంత భక్తుంది కాదు, బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి అంగీకారంగా బ్రతకాలి, ప్రజలకు అంగీకారంగా బ్రతకాలి. మనుషుల దయందును దేవుని దయందును బ్రతకాలి. అది దేవునికి మహిమ తీసుకొస్తుంది. జ్ఞానము నీ వయసు మళ్ళుతున్న కొలది ఒకటి అభివృద్ధి చెందాలి. అనేది జ్ఞానం. యాజ్ ద డేస్ పాస్ బై, యాజ్ ద ఇయర్స్ పాస్ బై, యూ హ్యావ్ టు బికమ్ మోర్ వైజ్ బై యువర్ ఎక్స్పీరియన్స్. అనుభవాలు ఎన్నో నీకు గుణపాఠాలు నేర్పిస్తుంది. అవి మర్చిపోవద్దు. క్షమించాలి అనే టాపిక్ వచ్చింది. క్షమించాలండి, అందరికి క్షమించాలి, అందరికి క్షమించాలి. క్షమించబడడానికి అనర్హుడైతే బోడిగుండవానికి బంగారు దువ్వెని ఇచ్చినట్టు. ఏం చేస్తుంది? ఏమైనా ప్రతిఫలం ఉందా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ఎలాగ నువ్వు తీసుకోవాలి, అలా తెలివి కావాలి నీకు. హౌ టు టేక్ ద వర్డ్. నువ్వు క్షమిస్తూ పోతుంటే వాడు దానికి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, అంతే. హలో అంటే హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ మనసులో ఉండాలి. ఓహో, ఆ సమయంలో నన్ను మోసం చేసినాడు, అయినా పర్వాలేదు, నేను క్షమిస్తున్నాను, కానీ ఇంకా మా జోలికి నేను. అది తెలివి. దాన ధర్మాలు చేసేటప్పుడు జ్ఞానం ఉండాలంట. మీ ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలంట. హల్లెలూయా. ఎవరికి నువ్వు సహాయం చేయాలి, ఎవరికి చేయకూడదు. వాడు నిన్ను ఈజీ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. నిన్ను అలకగా తీసుకుంటున్నాడా? నీ దగ్గర అడగగానే దొరుకుతుందని అనుకుంటున్నాడా? చెయ్యొద్దు. వాడు డబ్బు నీ దగ్గర తీసుకొని సోమరిగా ఉంటున్నాడా? అట్టి వరుసలకు అస్సలు చేయకూడదు. కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు? శ్రమపడాలి, వాడు కష్టపడాలి, వాడు సంపాదన, వాని భార్య బిడ్డలకు వానికి బాధ్యత ఉంది. నువ్వు ఇచ్చి చెడగొట్టొద్దు. ఇందిరాగాంధీ ఒక మాట అంటుంది, ఎవ్రీ రూపీ యూ గివ్ టు ఏ అన్డిజర్వ్డ్ పర్సన్ ఈజ్ అ డిస్సర్వీస్ అగేన్స్ట్ ద నేషన్ అంట. నువ్వు దేశద్రోహం చేస్తున్నావు అంట. కాలు చేతులు ఉన్న వానికి డబ్బు ఇచ్చి వాడిని సోమరితనానికి నెట్టుతుంటే అది దేశద్రోహం అంట. వాడు పని చేయాలి, వాడు చెమటగార్చి పని చేయాలి. ఏదో కొద్దిగా సహాయం చేస్తే తప్పు లేదు, కానీ వానికి ఎందుకు అలాంటి
బద్ధకత్వం నేర్పిస్తున్నావు. జాగ్రత్తగా బ్రతకాలి. ఇరుగు పొరుగు వారితో ఎలాగుండాలి అంటే ఇదంతా బైబిల్ మాటలే నేను చెప్తున్నాను. అన్నీ ఉంది, మీకు అన్ని రెఫరెన్స్తో నేను ఇస్తాను. నా దగ్గరకు వస్తే అన్ని రెఫరెన్స్ చెప్పినట్టే 1 అవర్ సరిపోదు, దినమంతా మరి చెప్పగలం దేవుని కృప ద్వారా. నేర్చుకున్నాను కాబట్టి. లేకుంటే ఇంత పెద్ద సంఘాన్ని 33 సంవత్సరాలు ఏ కయ్యాలు కలహాలు లేకుండా బ్యాలెన్స్డ్గా తీసుకుపోవడానికి నా శక్తి కాదు, అది ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయా. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు, చెప్పేస్తాడు దేవుడు. ఎవడైనా వంకర టింకర బుద్ధితో నా దగ్గరకు వస్తే తెలిపేస్తాడు నాకు. అప్పుడే ఫోటో లాగినట్టే ఉంటుంది, తెలిసిపోతున్నాను. నేను అడిగినాను, పొందుకున్నాను. దేవుడు పక్షపాతి కాడు, మీరు అడగండి మీకు కూడా ఇస్తాడు. నేను సంఘాన్ని నడిపిస్తున్నాను, కుటుంబంలో కూడా నా పాత్ర ఉంది, మరి నా పిల్లలు పెరగడంలో కూడా నా పాత్ర ఉంది. సహాయం చేస్తాడు దేవుడు. భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ, డు నాట్ ఫియర్. మరి ఈ మధ్యలో ఒక మోసం జరిగింది, మీరు రీల్లో చూసి ఉండొచ్చు. నేనైతే జనరల్ అవేర్నెస్ కొరకు అన్నీ తిప్పేస్తాను, ఒకసారి నేర్చుకుంటాను. చాలా చాలా సుందరమైన మరి పెద్ద ఇల్లు అండి సరూర్ నగర్లో. అంటే ఆమె చాలా కష్టజీవి. ఆమె మెడ మీద మరి 3-4 తులాల బంగారం వేసుకుంది ముసలామె, 66 సంవత్సరాలు. ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఆమె ఒక్కతే ఉంటుంది. చూడండి, ఇంట్లో ఒక్కతిగా ఉన్నప్పుడు అంత బంగారం మెడ మీద ఉండడం బుద్ధి లేని పనా, బుద్ధి ఉన్న పనా? బుద్ధి లేదు. బంగారము నీ మెడ మీద ఉండి ఇంత బంగారం నాకున్నదని ఎందుకు చూపెట్టుకుంటున్నావు? ఈ దినాల్లో ముఖ్యంగా ప్రమాదంతో నిండిన లోకంలో బంగారం ఉంటే పెట్టుకో, అవసరం నీకు వస్తుందేమో, ఏదైనా కష్టకాలం వస్తే నీకు పనికి వస్తుంది. అంతేగాని నువ్వు దాన్ని ప్రదర్శించడానికి కాదు కదా. ఈమె ప్రదర్శన చేసిందేమో ముసలామె, పాపం ఒంటరిగా ఉంది. పక్కింటి ఇంకొక ముసలామెతో చాలా స్నేహం పెరిగిపోయిందట. ముసలామె కదా, ఆమె 40-45 ఏళ్ళు ఉంటుందేమో. వీళ్ళందరూ ఇద్దరు చాలా దోస్తులు అయిపోయింది. 4 సంవత్సరాల నుండి ఈ స్త్రీ ఈ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ దగ్గర ప్రతిరోజు వస్తుందంట. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ముసలామె రోజు టీ ఇస్తుందంట, స్నాక్ ఇస్తుందంట. కొన్ని రోజు అన్నం వండి మంచి మంచి పచ్చళ్ళు, మంచి ఆహారము కలిసి తింటారంట. వీళ్ళు 4 ఏళ్ళు వస్తుంది కదా, ప్రతిరోజు వస్తుందని పూర్తిగా నమ్మేసింది అనమాట. చూడండి, మోసం చేసేవారు మీరు లెవెల్ 1 నుండి మిమ్మల్ని నమ్మించి లెవెల్ 10 వరకు తీసుకొని పోతారు. అంటే పూర్తిగా నిన్ను మోసంలోకి ఈడ్చేస్తారు. జాగ్రత్త, అంత సులభంగా నమ్మొద్దు. ఈ లేడీ స్త్రీ వచ్చి రోజు ఈమెతో టిఫిన్ తినడం, టీ తాగడం, భోజనం తినడం, పలహారాలు ఆమె చేస్తుంటే ఈమె తినడం, మాట్లాడడం, అక్కడ చుట్టుముట్టు ఏమవుతుందో ముచ్చట్లాడడం, ఇవన్నీ చేస్తుంది. ఈ 2 రోజుల క్రితం ఏమైందంటే, మాట్లాడుతూనే ఉందంట, టీ తాగుతూనే ఉందంట. వెంటనే ఒక స్ప్రే తీసుకుందంట, ముసలామె మీద స్ప్రే కొట్టేసిందంట. అయితే ముసలామె ఒక్కసారి ఉక్కిరిబిక్కిరి అయిపోయిందంట, ఏం చేయాలో తెలియకుండా. ఆమె నెట్టేసిందంట. మరి దేవుని మహాదయవల్ల ఆమెకు మైకం రాలేదు. అయినా ఈ స్త్రీ ఏం చేసిందంట, 2 దుండగులను తీసుకొని వచ్చి గల్లీలో దాచిపెట్టిందంట. వెంటనే వాళ్ళు లోపలికి వచ్చినట్టు, పెద్ద ఇల్లు అండి అది, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అయితే ఈ దుండగులు వచ్చి ఆమె మీద దుప్పటి కప్పి తలదిండు పెట్టి ఎక్కి కూర్చున్నారంట. ఒకడు పాపం, ముసలామె ఎంత ఉంటుందండి పాపం. ఈ లేడీ కాళ్ళను అదిమి పట్టుకుందంట. దుప్పటి మరి ఆ పిల్లో తలగడ అది కూడా పెట్టి నెక్కుతుంటే ఈమె పాపం ఊపిరాడకుండా అరుస్తుందంట. గాలి కొరకు 2 చేతులు ముక్కు దగ్గర పెట్టుకున్నందుకు బతికిందంట. అంటే నెట్టుకుంటూ వచ్చిందంట. మరి ధీరున్నాలి, ఆమె బతికి బయటపడ్డది. కానీ అన్నదంటున్న సొమ్ములన్నీ తీసుకోండి, నాకు ఒక్కటి వద్దు, మీరు తీసుకోండి, కావాలంటే ఇంకా తీసి అల్మారా తీసి ఇస్తాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. ముసలామె ఏడుస్తుంటే వాళ్ళు ఉన్నాయన్నీ ఊడగొట్టుకొని, చెవుదిద్దులు కూడా తీసుకొని అన్నీ ఒలుచుకొని వెళ్ళిపోయినారు. నేను దేవుని మహాదయ, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్నీ తిరిగి దొరికిందంట. దేవునికి స్తోత్రం చెల్లించాను నేను. ఎందుకంటే ముసలావిడ ఎంత కష్టపడదో, ఎన్ని సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళంతా విదేశాలు ఉన్నారు, ఈ మొక్కతున్నది, భర్త చనిపోయినాడు. చూడండి ఎంత మోసం అండి. అంటే ఈ ముసలావిడ ఏదో కంపెనీ కొరకు, ఏదో కొద్దిగా సహవాసం కొరకు ఆమెను కోరుకుంది, ముచ్చట్లాడి తిని చేసి సమయాన్ని గడిపేది. కానీ అది మోసానికి ఎంత ప్రాణం మీదకి వచ్చింది చూడండి. అదే సమయం నాకు అనిపిస్తుంది, ఆమె యూపీఎఫ్ లేడీ అయితే మనమైతే మస్తు పని ఇచ్చినాం. ఆమె 1 గంట ఏం చేయాలి,
ప్రార్థన చేయి. 1000 నామాలు ఉంది, 1000 వాగ్దానాలు ఉంది, 1000 ఆదేశాలు ఉంది, పిల్లలు దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని వల్లించుకుంటూ ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమైన మరి సహవాసం సంబంధము దేవునితో ఉండేది. దేవుడు కాపాడా? కాపాడుతాడు. అందుకే ఇలాంటి మరి ముచ్చట్లకు పక్కనున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ దగ్గర పోయి ఆ కార్యం ఈ కార్యం చెప్పే స్త్రీలకు శ్రమ ఎందుకండి? అంత స్నేహం ఎందుకు మీకు? ప్రేమించాలి, కరెక్టే, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. యేసుప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. కానీ పనిపాట లేకుండా ప్రేమించడమే పని. నీ పనులు ఎవరు చేయాలి మరి? చూడండి, ఒకరింటికి పోవడం, కూర్చోవడం, గాసిపింగ్ అంటారు దాన్ని, చాడీలు చెప్పడం, కొంపలు కూల్చడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం, ఇదంతా నీకు కీడు కలుగుతుంది. నువ్వు జారిపోతావు దేవుని ప్రేమ నుండి. అందుకొరకు నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అంటే ప్రతి ప్రవర్తనకు ఒక లకీరు ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరకూడదు. హద్దు లేకుండా నువ్వు ఒకటి చేయొచ్చు. ఏంటంటే హద్దు లేకుండా దేవుని హత్తుకోవచ్చు, ప్రేమించవచ్చు, నీకు ఏ కీడు రాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. సామెతలు 3:21 నుండి చూస్తున్నా. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. నీ మార్గం నువ్వు ఎలా నడుచుకుంటావంట? సురక్షితంగా నడుచుకుంటావంట. దేవుని జ్ఞానం అడగాలని అర్థం. అది నీకు జీవము, నీ మెడకు అలంకారము. అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా నడిచేదవు. నీ పాదము ఎప్పుడునో తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. నేను జైలు దర్శనం చేసినాం. జైలు పరిచర్య ఉండేది కొన్ని సంవత్సరాల ముందు. మళ్ళీ తిరిగి వస్తే బాగుండని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అక్రమస్తులను చూసి దేవుని వాక్యం చెప్పడానికి మంచి అవకాశం అది. అయితే ఒకరోజు నేను అయ్యగారు ఉన్నారు, మన టీం ఉన్నది. దాదాపు 900 మంది హాల్ అంతా నిండిపోయినారు అక్రమస్తుల చేత. అంటే వాళ్ళు తప్పు చేసి అక్కడ పట్టబడ్డారు. కొందరు వచ్చి ఏడ్చినారు, నా కాళ్ళ మీద పడి ఏడ్చినమ్మ, ఏ తప్పు చేయలేదు, ఇరుక్కపోయినామమ్మ. మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఇక్కడ ఇరికించినారు. హత్య కేసులు మమ్మల్ని పెట్టినారు, దొంగతనం కేసులు పెట్టినారు. ఎందుకు మరి నీకెందుకు అలాగ వచ్చిందంటే, నేను సోపతి ద్వారా ఈ కీడు అనుభవిస్తున్నానమ్మా. రాంగ్ కంపెనీ. నువ్వు ఏ కంపెనీలో ఉన్నావు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి సహవాసంలో ఉన్నావు. ఒక దేవుని బిడ్డవు నువ్వు. ఈ లోకానికి వెలుగై ఉన్నవాడు, వెలుగై ఉన్నదాను. చాలామంది స్త్రీల కుటుంబాలు ఎందుకు కూలిపోతుంది నేను చెప్తాను దానికి జవాబు. పక్కన అన్య స్త్రీలతో బాగా ముచ్చట్లు, మాటలు, షికార్లు. నేను చెప్పినా కదా, ఉచితమైన బస్సు, ఉచితమైన ఆటో కావాలంటే డిమాండ్. ఇప్పుడు ఇవన్నిటితో ఏంటంటే ఇంట పాదములు నిలువక, నోరు ఆగక, వదరుబోతులై, పొగరుబోతులై, తిరుగుబోతులై, తిట్టుబోతులై, ఇంకా చెప్పండి, పోతు నిద్రపోతులు, సోమరిపోతులు, చురుకుతనం లేదు, దినమంతా ఇలాంటి కాలయాపన చేస్తూ ఇంటి యజమాని మీద, పిల్లల మీద పట్టులేని కాపురాలన్నీ కూలిపోతాయి. అంటే వీ కెన్ టెల్ బోత్ వేస్. అంటే కేవలం స్త్రీల గురించి చెప్తున్నాం అంటే, ఆ స్త్రీ గుణవతి అయితే ఆ ఇల్లు తప్పకుండా బాగుపడాల్సిందే. ఆమెన్. పురుషుడు కూడా అలక్ష్యం చేసి, స్త్రీ తప్పు చేస్తుంటే కూడా దిద్దకుండా, స్త్రీ ఒక మార్గం, పురుషుడు ఒక మార్గం అంటే పిల్లలు అధోగతి పాలైపోతారు. పిల్లలు ఇంకా చేసి ఇక్కారు. నేను ఒక యవన స్త్రీ నా దగ్గరకు వచ్చింది. హార్డ్లీ 22 years ఉంటుంది. ఇక్కడ హాస్టల్లో ఉంది సిటీలో. 3 పిల్లలంట వారు. ఈ పిల్లకు 22 ఏళ్ళు ఉంటుంది. నా దగ్గర వచ్చి రాత్రి 9 ఎందుకు వచ్చినావు 9 గంటలకు ఈ రాత్రి నువ్వు అంటే, నాకు ఎందుకో బాధ అనిపించిందమ్మా. ఏంటి నీ బాధ? మా తల్లిదండ్రులు విడిపోయినరమ్మా. మా తల్లి ఒక దిక్కు ఉంటుంది, మా తండ్రి ఇంకో దిక్కు ఉంటుంది. మరి 3 పిల్లలు ఎట్లా పెరుగుతున్నారంటే, ఏదో కొద్ది డబ్బు పంపిస్తారు, దాంతో మేము హాస్టల్లో ఉండి చదువుతున్నాం. చాలా దుఃఖం అనిపించింది. అంటే ఈ తల్లిదండ్రులకు కనడం తెలుసు కానీ పెంచడం రాదు. అదొక ఎంత సమస్య అండి. పిల్లలు నువ్వు అన్నావంటే ఇలా వదిలేస్తావా? ఎట్లొచ్చినావు బిడ్డ అంటే, ర్యాపిడోలో వచ్చినావు. అయ్యో, ఒక పురుషునితో నువ్వు బైక్లో వచ్చినావంటే, అవునమ్మా
ర్యాపిడో అయితే కొద్దిగా తక్కువ అవుతుంది ఛార్జ్ అంట. రాత్రి మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోతాం అంటే అదే ర్యాపిడోలో పోతాము. చూడండి, ఆమెకు ఆలోచన చెప్పేవారు లేరు, ఆమెకు మంచిది చెడు చెప్పేది వారు లేరు. తల్లిదండ్రుల బాధ్యత కదా అది. ఇంత యవన పిల్లని సిటీలో ఇట్లా వదిలేస్తే ఏమైపోతుంది ఆ పిల్ల? నేను ఆ పిల్లను యూపీఎఫ్కి రమ్మని చెప్పినాను. ఇప్పుడు ప్రతి వారం వస్తుందని విన్నాను. దేవునికి స్తోత్రం. ఆ పాప కొరకు ప్రార్థన చేయండి. ఏడుస్తూ ఉంటుంది, కళ్ళన్నీ నీళ్లు పడుతూ ఉంటుంది అన్నమాట. ఒక తమ్ముడు ఇంకో చెల్లె కూడా ఉన్నారంట. ఏం చేయాలనో తోచదు, అమాయకురాలన్నమాట. చూడండి, ఆ తల్లిదండ్రులకు బాధ్యత లేదు పిల్లలు పెంచడానికి. వాళ్ళు కయ్యాలు కలహాలు కొట్టుకోవడం తిట్టుకోవడం. మరి పిల్లలు ఏం కావాలి? పిల్లల మీద శ్రద్ధ ఒక్కరికన్నా ఉండాలి కదా, ఇద్దరిలో ఒక్కరికన్నా తెలివి ఉండాలి కదా. ఒక్కరు జ్ఞానవంతులు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కీడు రాదని నేను నమ్ముతున్నాను. ఒక్కరు భక్తి మార్గంలో ఉంటే దేవుడు అతన్ని లేక ఆమెను బట్టి ఆ పిల్లలను కాపాడుతాడని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. 1 person స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ఇలాగూ చాలా కీడులో పడిపోతున్నారు కుటుంబాలు, మోసపోతున్నారండి. సాతాను మరో పేరేంటి? మోసగాడు. బుద్ధిమంతుడైతే అపాయం వచ్చట చూచి దాక్కుంటాడట. సామెతలు 22:3 చూడండి. ప్రాబ్స్ 22:3. బుద్ధిమంతుడు ఇప్పుడు అపాయంలో పడడు, పడిన వాళ్ళని చూసి నేర్చుకుంటాడు అన్నమాట. వాడు పడకుండా కాపాడుకుంటాడు. వాడు ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు, మందిరానికి వస్తాడు. వాడు దేవునిలో నాటబడి ఉంటాడు, దేవునిలో నిలిచి ఉంటాడు. కాబట్టి అపాయం వానికి వచ్చిన వాని మీదికి రాదు, అది వాని తల మీద నుండి దాటిపోతుంది. వాడు వచ్చినా దాన్ని గుర్తుపడతాడంట దూరం నుండే. సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూసి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయమంటాడు. పడినాక చేస్తారు అందరూ. శోధనలో పడిపోయినాక లబో 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 నెత్తి కొట్టుకుంటారు, ఛాతి కొట్టుకుంటారు, పొర్లు దండాలు పెడతారు, నేల మీద పొర్లుతారు. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. నువ్వు పడక ముందే నువ్వు జాగ్రత్త ఉండాలి. నీకు ఆడపిల్లలు ఉన్నదంటే బాగా ప్రార్థన చేయాలా. దట్ బి సీరియస్ అబౌట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి తెలివి కావాలా, వాళ్ళ జ్ఞానం కావాలా. ఈ మురికి లోకంలోకి బయటకు వెళ్తున్నారు, ఏమవుతుందో నీకు తెలియదు. నువ్వు తిండి పెడుతున్నావు, బట్టలు ఇస్తున్నావు, పోషిస్తున్నావు, పెద్ద చేస్తున్నావు. ఎవరి కొరకు, ఎందుకొరకు? ఎక్కడ సాతానుడు వాన్ని లాక్కొని వెళ్తున్నాడో నీకు తెలుసా? తెలియదు నీకు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ ఇన్నఫ్ విజ్డమ్. నీకు తెలిసిపోతుంది అనమాట. నీ ఇంటి వారిని అడతారు, ఏదో ఉంది మోసం. విల్ కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ ఇట్ విల్ కమ్ టు లైట్. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, అబ్బో దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంతగా బయలుపరుస్తాడా? అవును, ఆయన వెలుగైన దేవుడు, చీకట్లో ఉన్న కార్యాలు బట్టబయలు చేసే దేవుడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. నీ ఇంట్లో ఏం నడుస్తుందని తెలియదు. నేను చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ఫ్యాక్ట్ 100%. యూ డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హౌస్. నువ్వు నమ్మేస్తున్నావు అన్నీ. కానీ జగడమాడడానికి కాదు నేను ఇది చెప్పేది. ప్రార్థన ఎక్కువగా చేయాలి. నీ కుటుంబము పతనం కాకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఉంది బైబిల్లో, నీ మేలు గోరని వానితో నువ్వు కలిసి భోజనం చేయొద్దంట. భక్తిని సరైన విధానంలో తీసుకోవాలండి. యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద రైట్ స్పిరిట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఏమన్నా క్షమించాలి, అందరితో కలిసి ఉండాలి, అందరికీ భుజాలు రాసుకుంటూ ఉండాలి. అందరు దేవుని బిడ్డలు కాదు, తప్పది. నీకు తెలిసి ఉండాలి ఒక్కొక్కరితో ఎలాగ ఉండాలి. రండి, మా ఇంటికి రండి, ఈరోజు మేము భోజనం మీ కొరకు, మీ పిల్లల కొరకు, అందరి కొరకు సిద్ధపరిచినట్టు చంకలేదు గుద్దుకుంటే వెళ్ళిపోతారు. అసలు ఏ మోసానికి మీరు ఒగ్గుతున్నారో మీకు తెలియదు. ఎవరైనా పిలిస్తే కూడా ప్రార్థన చేసి దేవుని నడిపించుకుంటే పోవాలి అంతే. ఎందుకంటే తిను అంటారంట వాళ్ళు. నువ్వేమో తింటూ ఉంటావంట. నువ్వు తింటూ ఉంటే వాడి గుండెలో ఏముంటుందంట, లెక్కలు. వీడు 10 చపాతీలు ఒక్కసారి తిన్నాడేంటి అంటే వాడు ప్రేమతో నేను పిలిచినాడు అనుకున్నావా? వానికి ఏదో పని సాగించడానికి పిలిచినాడేమో. వాడు లెక్కలు పెడతాడు. నేను చెప్పిన మాట కాదు. సామెతలు 23 చూడండి, 6వ. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకు, వాని రుచిగల పదార్థములు ఆశించపకు. అటివాడు తన అంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. ఇంకేం అవసరం తిరగడం? ఏమో సోషలైజింగ్ అంటే ఇది. పిల్లలంతా దారి తప్పి తిరుగుతుంటే వీళ్ళు సోషలైజింగ్ చేస్తారు.
మంచిగా చమ్కీ చమ్కీ బట్టలు కట్టుకొని ఆభరణాలు వేసుకొని అక్కడ మంచిగా ఉంటుంది ఫుడ్డు, అందరం కలిసి భోజనం చేద్దాం. పని లేదు. దేవుడు ఎంత పని ఇచ్చినాడు నీకు? నీ కుటుంబమే నీకు చాలా పని ఉంది. నీకు 4 పిల్లలు ఉంటే 4 భవిష్యత్తు నీ భుజముల మీద ఉంది. తెలియదా నీకు? వారి తలరాతలు నీ ప్రార్థనా శక్తి ద్వారా మార్చగలుగుతావు. వాళ్ళ కథ మొత్తం మార్చే శక్తి నీ ప్రార్థనలో ఉంది, ఉపవాసంలో ఉంది. తెలియదా నీకు? అటు ఇటు తిరిగి సమయాన్ని వ్యర్థం చేస్తావు. నా పెళ్ళైన కొత్తలు అయ్యగారు ఇక్కడే ఉన్నారు కదా, అయితే పెళ్ళైన కొత్తలు అనుకున్నాను, అబ్బా రంగురంగుల బట్టలు వేసుకొని ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగడమే పెళ్ళి అనుకో. ఏమంటే రెస్టారెంట్లో పోయి తినడం, తాగడం, ఛాయ్ తాగడం, బిర్యానీ తినడం, ఇదేమో పెళ్ళి అనుకున్నాను. నాకు తెలియదు, చిన్నదాన్యం. కానీ అయ్యగారు చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ఇంటికి పోదాం, ఎందుకు? అవసరమా? ఏం చెప్పాలా? అరే మా సొంతోళ్ళు, మా బంధువులు అంటే అవసరం లేదు, ఆ టైం ఉంటే ఇంటి పనులు చేసుకోమనేది. అంటే నిజంగా ఒక తీరు చూస్తే ఐఎమ్ లక్కీ. నా టైం వేస్ట్ కాలేదండి. అందుకే నేను 33 సంవత్సరాలు సేవ చేసి ధన్యురాలు అయినాను. దేవుని స్తోత్రం. ఎక్కడ పార్టీలు, పబ్బులు, అక్కడ ఇంటి తిరగడం, ప్రయాణాలు ఏమీ లేదు అన్నమాట. దేవుడిచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వెళ్ళము అని కాదు, వెళ్తామంటే అత్యవసరం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. ఇంకో మాట ఉంది చూడండి, అంటే నీ మేలు కోరని వానితో భోజనం చేయొద్దంటే ఎంత డీప్ విజ్డమ్ అది. వాడు తిను తిను అంటాడు, కానీ వాడు మంచి లక్షణం లేదు వానికి. వాని హృదయంలో లెక్కలు చూసుకుంటాడంట. వాడు ఏదో చెడు ఉద్దేశంతో నిన్ను పిలిచి ఉండొచ్చు. కాబట్టి ఎందుకు పోవాలి? పని లేదు. నీకు తెలిసిపోతుంది. నీకు విచక్షణ కావాలి, వివేచన కావాలంటే అడుగుమన్నాను కదా, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవద్దని. యెహోవా నిన్ను నిత్యము నడిపించే దేవుడు. మరి 23 చూడండి, నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చుండేళ్ళ నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగా యోచించము. నీవు తిండిపోతుమైన ఇళ్ళ నీ గొంతుకకు కత్తి పెట్టుకోనము. అంటే అర్థమేంటి? గొంతుకకు ఎవడని వచ్చి కత్తి పెడితే తినబుద్ధి అవుతుందా? ప్రాణం తప్పించుకోవాలనిపిస్తుంది. గొంతుకకు కత్తి పెట్టుకోవాలంటాను. పరుల భోజనం ఆశించకూడదంట. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఇది జాయిచర్యం చెప్పిన మాటనా? దేవుడు చెప్పిన మాట ఇది. దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను అంతే, నా సొంతం ఏం చెప్తలేను. ఎంత జాగ్రత్తగా బ్రతకాలా, నీ ప్రవర్తన ఎంత కాపాడుకోవాలా. సామెతలు 19లో ఒక మాట ఉంది, అది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. 16వ వచనంలో Proverbs 19:16, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చుననున్నది. దేవుని హత్తుకుంటే బ్రతుకుతారు, ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటే ఏమవుతారంట? చచ్చిపోతాం. ఎంతసేపు నువ్వు కీడులో పడడానికి. చాలా జాగ్రత్త. నీ మాట, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలన్న. నా నోటి మాట, నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు. చెడు కార్యాలు చేయకూడదు. డెఫినెట్లీ యుల్ రీప్ ఈవిల్, యూ విల్ రీప్ పనిష్మెంట్. అంత ఈజీగా క్రియలైతే అందరు చూస్తారు, కానీ నేను చెడు ఆలోచనలు ఆలోచిస్తే ఎవడు చూస్తున్నాడు? అట్టి వారి కొరకు కూడా వాక్యం ఉంది. యెషయా గ్రంథం తీయండి, ఏవి తప్పించుకోలేవు. యూ విల్ బి కాట్. వాక్యంలో చూడండి, యెషయా 29:15 వచనం. ఐషియా 29:15, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. ఎవడు చూస్తున్నాడు? నేను తలుపు వేసుకొని ఏ పాపమన్నా చేస్తాను. ఎవడు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. హాగరు దేవునికి ఏం పేరు పెట్టింది? చూస్తున్న దేవుడవు నీవే. డోంట్ థింక్ యూ విల్ ఎస్కేప్. డెఫినెట్లీ యూ విల్ రీప్ వాట్ యు హావ్ సోన్. కృపాకాలం అండి, హైపర్ గ్రేస్ అండి, సూపర్ గ్రేస్ అండి. మేము ఏం చేసినా చెల్లిపోతుందండి. మళ్ళీ కృపాసనం దగ్గర పోయి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడని. నువ్వు చేసిన దానికి తప్పకుండా ఈ భూలోకంలోనే పంట కోస్తావు. నువ్వు తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే తప్పించుకోలేవు. యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. నేను కాకరకాయ గింజ భూమిలో పెట్టి సొరకాయ కావాలంటే వస్తుందా? రాదు. ఏది విత్తుతావో ఆ పంట కోస్తావు. అందుకే దావీదు మహారాజు ఒక ప్రార్థన చేస్తాడు 39వ కీర్తనలో, నా అంతము ఎలాగుందో నాకు బయలుపరచు దేవా. చేసిండులే చాలా కార్యాలు, కానీ క్షమాపణ పొందినాడు. కానీ భయపడుతున్నాడు. ఏంటంటే, అయ్యో దేవా, నా అంతము ఎట్లుండున్నది నాకు తెలియజేయి.
39వ కీర్తన తీయండి, 4వ వచనం. 39 Psalms 4th verse. యెహోవా, నా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోర్చున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నేను ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. చూడండి, నా అంతం ఎలాగుందో నాకు తెలియాలంటున్నాను. ఆరంభం అయితే బాగానే ఉంది. కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు. జాయ్ సిస్టర్ ఇన్ని సేవలు చేసింది కరెక్టే, కానీ జాయ్ సిస్టర్ అవసానం ఎలా ఉంది? ఆరంభం కంటే బాగుండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరంభంలో ఆమె సేవ చేసింది, మచ్చలేని సేవ చేసింది, కానీ అంతంలో కూడా అదే పేరు నిలబెట్టుకోవాలి. దాని కొరకు జాయ్ చర్యని దివారాత్రం ప్రార్థన చేయాలి, దేవునితో హత్తుకొని ఉండాలి, దేవుని ఆజ్ఞలు మీరకూడదు, దేవుడు చెప్పిన మాట చేయాలి. అప్పుడే ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటాను. తెలివిలేని పని చేస్తే చేసిన మంచి అంతా కూడా నీళ్ళ పాలైపోతుంది. ఒక్క తప్పు నీతిమంతుడు చేస్తేనంట వాడు చేసిన మంచి కార్యాలన్నీ కూడా మరి అది మరుగైపోతుందండి. చేసిన ఆ తప్పే చెప్తుంది లోకం. తెల్ల బట్టలు వేసుకున్నా సరే, ఒక ఇంక్ మార్క్ వస్తే మీరు తెల్ల బట్టలు చూడరు, ఏం చూస్తారు? అది ఇది లోకం. నువ్వు చేసిన మంచి పనులు చేసి చూసి నిన్ను బాగా మెచ్చుకుంటారని అనుకోకు. నీ బట్ట మీద ఉన్న మరకనే చూస్తూ ఉంటారు. అది ఇంత తెలుపు ఉంటే, కొద్దిగా నలుపు ఉంటే ఏమవుతుంది? కానీ లోకము నీ తెలుపు ఎంత ఉందో చూడదు. చందమామను చూస్తారు, మొట్టమొదటి ఏం చూస్తారు? చందమామలోని మచ్చలు చూస్తారు. అది ఎంత వెలిగిస్తుంది, వెలుగు పొందుకొని వెలిగిస్తుందని అది ప్రజలకు ధ్యాస ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు నన్ను ఎప్పుడు తటస్థిస్తాయి. అంటే జాగ్రత్త అని ఉన్నది. మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా మీరు ప్రార్థన చేయండి, మోసపోకుడి అనే మాట ఉంది. మంచి మాటలు అది మనము తీసుకోవాలి తప్పకుండా. దేవునికి ఇచ్చే స్థానం మరెవరికి ఇవ్వకూడదు. మనుషులు నేను పొగడతారు, ఈ మోసంలో పడద్దు. మీరు చాలా ఇంపుగా మాట్లాడతారు, చాలా ఇంపుగా మాట్లాడతారు. అలా మీరు కూడా ఎవరిని అంత పొగిడే అవసరం లేదని కూడా హెచ్చరిస్తున్నాను. నీడ్ నాట్ ఫ్లాటర్ విత్ యువర్ లిప్స్. ఫ్లాటరీ బ్రింగ్స్ రూయిన్ అంట. అది కూడా మీకు చూపెట్టాలి. ఇచ్చకములాడు నాలుక వినాశనమునకు దారి తీస్తుందట. సామెతలు 26 చూడండి, 24 నుండి చదువుతున్నాను. సామెతలు 26, 24 నుండి. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకోను. తీయగా మాట్లాడతారు. ఈ మగవాళ్ళు అయితే ఉట్టిన బుట్టలు పడతారు. ఓ యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ అంటే అయిపోయాయి, వాడు ఇంకా ప్రపంచానికి వెళ్ళిపోతాడు. ఏం అవసరం నీకు? యూ బిహేవ్ యువర్ ఏజ్. నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వేంటి ఒక ఆడపిల్ల వచ్చి యూఆర్ వెరీ హ్యాండ్సమ్ అనగానే మాయలో పడిపోతాను. దేవుని భయం లేదన్నమాట. ఇంపుగా మాట్లాడతారు స్త్రీలు. జాగ్రత్త. స్త్రీలు చాలా కొద్దిగా జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఈ విషయంలో. మగనాలు మిక్కిలి విలువైన ప్రాణాన్ని వేటాడుతుందట. షీల్ బి చేసింగ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోల్. బైబిల్లో ఉంది, నేను కాదు చెప్పింది. మగనాలు అంటే పరపురుషుని వ్యామోహం ఉన్న స్త్రీ వెంటాడుతుందంట. ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్లు, మీకు పెద్ద నీ ప్రసంగం చాలా బాగుందని ఒక పాస్టర్కి ఒక యంగ్ లేడీ మెసేజ్ ఇస్తుంది. వాట్ ఈస్ ద నీడ్ అని నేను అడుగుతున్నా. యువర్ ఎ మ్యారీడ్ లేడీ, యూ హ్యావ్ చిల్డ్రన్. ఆ పిల్లలు పెద్ద చేసి వారిని పెళ్లి చేసి వారికి ఒక ఇల్లాలుగా చేయడం కాదా నీ బాధ్యత? ఇదెందుకు నీకు ఈ మాట? ఓ యువర్ వర్షిప్ ఈజ్ సో గుడ్. దగ్గరుంటే చెంప చెల్లు అన్నట్టు ఒక్కటేసేదాన్ని నా కూతురు అయితే. మరి ఆత్మీయ కూతురు కదా, మరి వేస్తుంటే ఒకటి అవసరం లేదు. వై డూ యూ బాదర్ అబౌట్ నాస్టీ స్టఫ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు యూ, విచ్ విల్ నాట్ మేక్ యూ గో టు హయ్యర్ లెవెల్స్? ఎందుకు నీకు ఇవన్నీ? నీకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చినాడు, దేవుడిని ఒక కుటుంబం ఇచ్చినాడు, భర్తని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, లేక భార్యని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఒక ఇల్లు ఇచ్చినాడు, నువ్వు ప్రార్థన చేసిన వాటన్నిటికీ జవాబు ఇచ్చినాడు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చినాడు. యూ హ్యావ్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద చర్చ్. మరి ఇంకెందుకు ఇవన్నీ ఎక్స్ట్రాస్? అందుకే ఎక్స్ట్రాస్ అన్నీ ఏం చేయాలి? కట్ చేసి పడేయాలి. నేను కొన్ని సంవత్సరాల ముందు ఒక ప్రసంగం చెప్పినాను. సాతానుడు ఇలా వచ్చి చూస్తాడంట ప్రతి గుండెను.
అప్పుడు నేను చెప్పినాను, మీ గుండె మీద ఒక బోర్డు వేసుకోండి, హౌస్ఫుల్ నో వేకెన్సీ. ఇక రాడు వాడు, వెళ్ళిపోతాడు, వెనుకంజ వేసి వెళ్ళిపోతాడు. హౌస్ఫుల్ ఏంటి? స్తుతితో, ప్రార్థనతో, నామములతో, వాగ్దానాలతో, పిల్లల గురించిన బాధ్యతతో, కన్నీటి ప్రార్థన, ఉపవాసంతో ఉంటుంది. సాతానుడు మీ జోలికి ఎందుకు వస్తాడండి? వచ్చినా వాడు ఓడిపోతాడు. అయితే ఇక్కడ వాక్యంలో ఏముంది చూడండి, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, మోసపోవద్దు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నూనె కంటే నునుపుకుంటుందంట కొందరు మాటలు. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయనని 28 ఆఖరి వరుస చూడండి, ఉందా లేదా? మీ బైబిల్లో ఉందా? చదవండి అందరు కలిసి. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టం కలగజేయను, కొంపలు కూల్చేసేది ఆ మాట. ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? ఎందుకు ఇతరులను పొగడం మీ పని ఏంటి? ఇలా పొగిడితే వాడు భార్య మీద ఉన్న శ్రద్ధ తీసి ఈ స్త్రీ మీద పెడతాడు. వివాహం ఆడటానికి వీలవుతుందా? నువ్వు ఒకవేళ ఆ భార్య జోలికి పోతే ఆ పురుషుడు పుట్టు రోషము మహా రౌద్రం కలిగి కాదు. ఎందుకు ఈ వేస్ట్ మ్యాటర్ మీ మదిలో? అవసరం లేదు. ఇట్ విల్ నాట్ ఫెచ్ యూ ఎనీ బ్లెస్సింగ్. నేను బట్టబయలుగా చెప్తున్నాను, ఇలా చెప్పరు ఎవరు, నేను చెప్తున్నాను. ఇది మీ అదృష్టమా లేక దురదృష్టమా? వెరీ గుడ్, మహా అదృష్టమా? సరే. అయితే 25వ వచనం, 26, 25 సామెతలు. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకం, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చగపు మాటలాడు నోరు నష్టము కలగజేయను. ఫ్లాటరీ బ్రింగ్స్ రూయిన్ అండ్. ఇంకా కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 30:1-3 వచనాలు నేను చదువుతున్నాను. దేవుని ఆశ్రయించి, దేవుని హత్తుకొని, దేవుని మార్గంలో ఉండక, మనుషులను ఆశ్రయించి, మనుషుల మెప్పుగోరి, మనుషులను పొగుడుతూ, మనుషుల సహాయం కోరేవారికి చక్కగా పనికొస్తుంది ఈ మాట. యెషయా 30:1-3. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలం చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఇది దేవుని నీడ వద్దంటవింది. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ధన్యుడు. ఇక ఐగుప్తు నీడకు పోతారంట వీళ్ళు, మనుషుల సహాయం కోరుతారంట. ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగు. దేవుణ్ణి ఆశ్రయించాలి ఎప్పుడు. మనుషుల సహాయం వ్యర్థమని వాక్యంలో. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు ధన్యుడని వాక్యంలో. అంటే మనిషి ప్రేమ, మనిషి ప్రశంస, మనిషి మెప్పు, మనిషి సహాయము, మనిషి ఆదరణ ఒక విశ్వాసి కోరకూడదు. నన్ను అడిగితే ఆదరిస్తారేమో, పర్వాలేదు, వాక్యం చేత నేను హెచ్చరిస్తే మంచిదే, కానీ యూ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ బాండ్ విత్ యువర్ గాడ్. దేవుని స్తోత్రం. అప్పుడే నువ్వు కదలకుండా ఉంటావు, సీయోను కొండలాగా ఉంటావు. ప్రభు ఎంత స్పష్టంగా చెప్పినాడు యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను నిజమైన ద్రాక్షావళిని. అంటే అర్థమైంది, ఫేక్ ద్రాక్షావళిలు కూడా ఉన్నారనే కదా. నేను గొర్రెలకు మంచి కాపరిని, అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నట్టే కదా, అవునా కదా. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనలో ఉండాలంట. మరి వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచకూడదు. దావీదు తన జీవితంలో ఒక తప్పు అయిపోయింది, దేవుడు క్షమించినాడు, కానీ తన జీవితాంతము దేవుని హత్తుకొని జీవించినాడు. దేవుని హృదయానుసారుడైన వ్యక్తి దావీదు. దేవునికి భయపడేవాడు, నిత్యం దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ తన జీవితం గడిపినాడు. మరి చేసిన పాపానికి చేదు ఫలం జీవితాంతం అనుభవించిన గొప్ప దైవజనుడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాడు. కీర్తనలు 18లో నాకు ఇష్టం ఈ మాట. దేవుణ్ణి ఎన్ని నామాలతో కొనియాడుతున్నాడంటే ఆయన బంధం, దేవునితో ఉన్న బంధం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు,
నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. హౌ స్వీట్ దిస్ వర్స్ కదా. అంటే ఒక మనిషిని పొగడుతున్నాడా? ఎవరిని పొగడుతున్నాడు? నీకు ఎవరినైనా పొగడాలంటే 1000 నామాల బుక్ పట్టుకొని కూర్చో, దేవుని 1000 స్తుతులు అందించు దేవునికి. ఏదో ఒక మేలు అయితే ఆ రోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒక ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. వ్యర్థంగా అటు ఇటు తిరిగి కాలయాపన, అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, అలసిపోవడం. అల్మార నిండా బట్టలు ఉంటాయి, మళ్ళా బట్టలు కావాలంట, మళ్ళా పోవాలి తయారై. మళ్ళా ఇంట్లో ఏమో నైట్ వేసుకొని గబ్బు కొడుతూ ఉంటారు, బయటికి మంచిగా ఎంత ఘమఘమలు బయట ఎందుకమ్మా, నువ్వు ఇంట్లో ఉండాలి. అలా పోయి అంత వ్యర్థంగా పైసలు ఖర్చు పెట్టి భర్తకు బరువై, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు కట్టాలి. అది లేదు సిద్ధ. మ్యాచింగ్ కావాలి, ఎన్నో వరుసలు కావాలి, గజ్జలు కావాలి, గల్లు గల్లుమని. తెలివి లేక నా జనులు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. ఎంత చెప్పినా వినరండి కొందరు. ఒక యవనస్తురాలు, ఆమెకు 4 పిల్లలు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే హెచ్చరిస్తాను, ఆమె కనబడుతుంది మాకు కాబట్టి. జాగ్రత్త, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటే. 11 గంటల రాత్రి తిరుగుతుంది బుట్ట పట్టుకొని కూరగాయలు కొనడానికి. ఆయన నీకు తెలివి లేదేంటి? వారంకి ఒకసారి కూరగాయలన్నీ కొనుక్కొని మంచిగా కడిగి, ఫ్రిడ్జ్ కూడా ఉంది పెట్టుకొని మంచిగా చక్కగా పిల్లల దగ్గర ఉండొచ్చు కదా ఆ సమయం. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నీ ప్రెజెన్స్ కావాలి కదా పిల్లలకు, నువ్వు ఆదుకోవాలి కదా. స్కూల్ నుండి కాలేజ్ నుండి అలసిపోయి వచ్చినప్పుడు తల్లి కావాలని కోరుతారు కదా ఇంట్లో. అది లేదు, పక్కింటి ఉంటుంది తల్లి, లేకుంటే బజార్లో ఉంటుంది తల్లి. అందుకే పిల్లలు పెడదారిలో వెళ్తున్నారు, దాంట్లో అనుమానం లేనే లేదు. తర్వాత నీ సమయం కూడా నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి. అయితే సమయాన్ని ఎలాగో దేవుడిచ్చిన ఆయుస్సును చక్కగా వాడాలో చాలామందికి తెలియదు. ఇది సంఘాల్లో నేర్పియాలని నేను అంటున్నాను. నన్ను కాపరిగా మీకు పెట్టినందుకు మీరన్నా స్తుతించండి, నేనన్నా స్తుతిస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీకు చెప్పేవాళ్ళు కావాలి. టైం అంతా వేస్ట్ చేస్తాం. ఎవరో వస్తారు ఫ్రెండ్ అంట, వచ్చి మాటలాడి ఇంటి వాతావరణం అంతా కలుషితం. అక్కడ లేడీ భలే స్ట్రిక్ట్గా ఉంటే అంత ధైర్యం రాదు మగవానికి. నాకు తెలుస్తుంది, ఈ కనుచూపులో తెలుస్తుంది. ఇష్టం కాలే ఈమెకు, సరే తొందరగా పంపించేస్తాడు. ఇక నువ్వు టీలు, బిస్కెట్లు, మురుకులు, మరి అట్లు ఇవన్నీ పోషిస్తే అన్నే కూర్చుంటారు. ఇక పోరు, వాళ్ళు ఇల్లు మర్చిపోతారు. యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫార్ నో వన్. నేను చెప్తున్నా కదా, 2 సంవత్సరాలు గతించిపోయింది కదా అని అనుకుంటా కొన్నిసార్లు. మళ్ళీ తిరిగి దేవుడిస్తే బాగుండు, ఇంకా కొత్త సేవ, కొత్త సంఘం ఆరంభిస్తాను. ఏడ దొరుకుతుంది అవకాశం? అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోతే పోవాల్సింది. టైమ్ ఈజ్ సో ప్రెషియస్, యూజ్ ఇట్ ప్రాపర్లీ. నేతగాని నాడ కంటే అతివేగంగా నా సమయం దొరికిపోతుందని యోబు అంటున్నాడు. యోబు 7వ అధ్యాయంలో. అంటే నీ సమయము నీ భర్తతో, నీ పిల్లలతో, లేక నీ భార్య పిల్లలతో చక్కగా గడపాలి. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. తెలివి లేదు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఆ విచక్షణ లేదు. నాకు మొదటి సమయాలు 19వ అధ్యాయంలో దావీదు గురించి నేను చదువుతున్నాను పొద్దున. 1 శామ్యూయల్ 19 చాప్టర్. ఎంత తెలివి దేవుడు దావీదుకి ఇచ్చినాడంటే, అక్కడ సౌలు చంపడానికి చూస్తున్నాడు దావీదు. గుర్తుపట్టేసినాడు అనమాట. ఓ హీ విల్ డెఫినెట్లీ కిల్ మీ, ఐ వుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఈ పరిస్థితి నుండి నేను తప్పించుకోవాలని. మీరు ఆ 19వ అధ్యాయం మొదటి సమయాలు 19 చదివితే మీకు అర్థమవుతుంది. డేవిడ్ ఫ్లీడ్ ఫ్రమ్ సౌల్. చంపను ఉద్దేశిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుండి తప్పించుకోవాలి. మీకు ఎక్కడైతే మీ ప్రాణానికి హాని ఉందో, డేంజర్ టు యువర్ లైఫ్ థ్రెట్ ఉంది, అక్కడ ఉండొద్దు. దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుని సెలవు లేకుండా నా తల వెంట్రుకలు ఒక్కటి నేలకు రాలేదు, ఈడనే ఉంటా, సస్తావు. మరి నీకు దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చినాడు? ఒకవేళ దేవుడే అన్నీ చూసుకోవాలంటే ఇది అప్పర్ స్టోరీ వేకెంట్ ఉంటుండే. దీంట్లో పెట్టినాడు కదా, ఏం పెట్టినాడు? బ్రెయిన్ పెట్టినాడు. ఎంత అద్భుతమైన పరికరం ఇది, ఎంత మ్యాగ్నిఫిషెంట్ ఆర్గన్ బ్రెయిన్. ఒకసారి చప్పట్లు కొడతామా దేవునికి? ఎంత అద్భుతం. ఒక్కసారి నువ్వు ఆలోచించినావా నీ అవయవాల గురించి? ఎంత వింతగా నువ్వు సృజింపబడినావు. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. ఇచ్చినాడు తెలివి, వాడాలి. చూడండి, దావీదు తెలివిగా తప్పించుకుంటాడు. సౌలు ఈట పెట్టి కొడుతున్నాడు, దేవుని దయ వల్ల ఈట పోయి గోడకు తగులుతుంది. అక్కడ నుండి మెల్లగా ఏం చేస్తాడు? తప్పించుకుంటాడు.
నీకు విలువలేని చోట నువ్వెందుకు నిలవాలి? నీకు ప్రాణహాని ఉన్న చోట నువ్వెందుకు వెళ్ళాలి? పనికిరాని సహవాసం నీకెందుకు? ఏ ఉపయోగం లేని బాంధవ్యాలు నీకెందుకు? దేవుడు లేని ప్రజలతో నువ్వెందుకు గెలవాలి? సువార్త చాటించడానికి తప్ప. కాలయాపనకు ఎప్పుడు కూడా నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. పోయిన సమయం తిరిగి రాదు. మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ టైం. తర్వాత నేను చూసినాను, నెహెమ్యా జీవితం నుండి ఒకటి నేర్చుకున్నాను. నెహెమ్యా విరోధులు 6వ అధ్యాయం 6th చాప్టర్. నెహెమ్యా, సన్బలెట్, టోబియా ఇద్దరు వైరులు అన్నమాట. నెహెమ్యా మీద కత్తులు నూరుతున్నారు. వీడు చస్తే బాగుండు, వీడేంటి యెరూషలేం గోడ కడతాడంట 52 రోజుల్లోగా, ఈయన ఎట్టనన్నా ఈ పని మనం ఆపేయాలంటాం. కానీ ఒకటి మర్చిపోవద్దు, నువ్వు యథార్థంగా దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసుకుంటూ పోతే దేవుని హస్తం చూస్తావు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. సన్బలెట్, టోబియా ప్లాన్ వేస్తున్నారనమాట. నువ్వు అక్కడికి రా, కలవాలి, నిన్ను కలిసి మనం మాట్లాడుకోవాలి. నెహెమ్యా ఏం జవాబిస్తాడు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను, నాకు సమయం లేదంటాడు. మీరు అధ్యాయం నెహెమ్యా 6వ అధ్యాయం, ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐఎమ్ బిజీ డూయింగ్ గాడ్స్ వర్క్. మీరు ఎప్పుడన్నా చెప్పినారు అట్లా మాట? నువ్వు దేవుని సేవకే పిలువబడినావు అనుకో, లేక నీకు ఒక ఉద్యోగము, భార్య బిడ్డలు, మంచి కుటుంబం ఉందనుకో, పిలిచిన ప్రతి పేరెంటానికి వెళ్తావా? నెహెమ్యా అంటున్నాడు, ఐఎమ్ వెరీ బిజీ విత్ గాడ్స్ వర్క్. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను, నేను ఇప్పుడు రాను. ఎందుకంటే నెహెమ్యాకు తెలిసిపోయింది, ఈ విరోధులు, ఈ శత్రువులు పిలిచింది మేలు కొర కాదు, కీడు చేయడానికి పిలుస్తున్నారు. పోలేదు. అట్లంటే యేసు ప్రభు కూడా కీడును చూసి తొలగిపోయినాడని వాక్యంలో ఉందండి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడున్నాడు కదా, మోసగాడు. ఆ మోసగానితో ఎట్లా మెలగాలో యేసు ప్రభుకు తెలుసు. నేను ఎప్పుడు జీసస్ ద CEO అని ఒక బుక్ చదివినాను. ఆయన ఎలా మేనేజ్ చేస్తాడు మనుషులను? 12 మందిలో 11 మంది యథార్థంగా ఉన్నారు, ఒకడు పచ్చి మోసగాడు. ఆ పచ్చి మోసగాన్ని వేసుకొని 3.5 సంవత్సరాలు తిరిగినాడంటే నాకు మహా అద్భుతం అనిపిస్తుంది. నేనైతే తెలుసుకున్నాను అనుకో మోసగాడని, క్విట్ అంటాను, అంతే, అయిపోయింది అని పని, ఖేల్ కథం, దుకాన్ బంద్. కానీ యేసు ప్రభు అట్లా కాదు, వాడిని ఎంటేసుకొని తిరిగాడు 3.5. కానీ బాగా తెలుసు వీడు దొంగ అని. వీడు సాతాను అంటాడు ఒకసారి, వీడు దొంగ అంటాడు, వీడు అబద్ధికుడు అంటాడు, వీడు మోసగాడు, అన్నీ అన్నాడు యేసు ప్రభు. సువార్తల్లో మీకు తెలుస్తుంది. వాడు వేచి ఉన్నాడన్న ఒక సమయం కొరకు యేసును పట్టించడానికి. అంటే ఆ రక్షణ ప్రణాళికలో వారి రోల్ ప్లే అనమాట. యేసును పట్టియాలి కదా. అంటే నాకు అనిపించింది, అదే సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు ఆయన ప్రాణాన్ని వెంటాడుతున్నప్పుడు యేసు తప్పించుకొని పోయానని ఉన్నది. యోహాను సువార్త 8:59 చూడండి, జాన్ 8:59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు ప్రభు ఎంత తెలివి ఉపయోగించినాడు చూడండి. రాళ్ళు రువ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు మెల్లగా అక్కడ నుండి జారుకున్నాడు. కొట్టండి, నేనే లోకరక్షకుని, నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చినాను, ఇందుకొరకే నేను వచ్చినాను, కాబట్టి కొట్టండి నన్ను రాళ్ళతో అన్నాడా? అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయాను. కీడున్న చోట నువ్వు నిలవద్దు, అది దేవుని జ్ఞానం. అది లూకా సువార్త 4వ అధ్యాయము 28-30. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయేది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. యేసుప్రభు సంగతి చెప్తున్నది. ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారంట. నేను లోకరక్షకుని, దైవకుమారుని, నాకేం కాదా అని నిలబడలేదే. అక్కడ మెల్లగా దాటుకున్నాడంట. బుద్ధిమంతుడు అపాయం వచ్చినా చూచి దాక్కుంటాడు. లేనిపోని కయ్యాలల్లో పోయి తల దూరుస్తారు. ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటారు రోడ్డు మీద. వీళ్ళు సమాధానకర్త అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. అది గుర్తొస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సగటే ఉంది జ్ఞానం. ఎప్పుడు నువ్వు ఇన్వాల్వ్ కావాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తే నీకు 90% విజయం వచ్చినట్టే. నోరు ఎప్పుడు తెరవాలి, నోరు ఎప్పుడు బంద్ చేయాలి, అది తెలియదు. పోయి అక్కడ పోయి కయ్యాలలో వాళ్ళు పొందుతారు. ఎన్ని మనం వింటాం కదా. మధ్యలో వచ్చినోడే కొన్నిసార్లు హతుడైపోతాడు, చంపేస్తారు కూడా. మధ్యలో నువ్వెందుకు వచ్చినావురా అంటే ఈ లోకంలో బ్రతకాలంటే నీకు
చాలా జ్ఞానం అవసరం. ఎలాంటి జ్ఞానం కావాలి నీకంటే? పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, దివ్యమైన జ్ఞానం కావాలి, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. అందుకే లోకరీతిగా ఉన్న ఆకర్షణలకు కానీ, వ్యసనాలకు కానీ, కయ్యాలకు కానీ, కలుషితమైన కార్యాలకు కానీ ఎప్పుడు కూడా విశ్వాసి దాంట్లో పాలు పొందదు. అందుకే పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, అది కూడా చూసి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, మీరు ఎక్కడ ఉన్నారో ఆయన చెప్తున్నాడు, మీ అడ్రస్ 12 నుండి చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. వక్రజనం మధ్యలో ఉన్నామంట, మూర్ఖుల మధ్యలో ఉన్నాం, సత్యం ఎరగని ప్రజల మధ్య, వెలుతురు ఎరగని ప్రజలు, మార్గం ఎరగని ప్రజల్లోనూ ఉన్నాం అన్నమాట. అందుకే ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవాలి, తన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుడు తనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన జీవితం కావాలి, జ్ఞానం కొదుకుంటే అడగాలి, పొందుకోవాలి. ఏదైనా కార్యం మరి నీ జీవితంలో జరగాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు వేసే అడుగు తప్పుడు అడుగా సరైన అడుగు తెలుసుకోవాలి. వాక్యం అన్నీ నీకు బోధిస్తుంది. సహవాసంలోకి రావాలి, మందిరంలో రావాలి. మందిరంలో వస్తేనే నీకు ఇవన్నీ లభిస్తుంది. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఆ నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది. కానీ ఆ రోజు ఆమె సమాజ మందిరానికి వచ్చినందుకు ఆమెకు స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. నేను ఇంటిలో ఉండి ఆన్లైన్లో యేసుప్రభుని చూస్తా అన్నదా? అప్పుడు ఆన్లైన్ లేదు కూడా. కుంటివాడు ఎప్పుడు స్వస్థపరిచబడినాడంటే వాడు పుట్టుకుంటివాడు. వాడు వచ్చి ఆ సమాజ మందిరము ద్వారం దగ్గర వాడిని మరి మోసేవారు తెచ్చి కూర్చోబెడతారంట. వానికి నిలవరాదు నడవరాదు. కానీ ఆ రోజు అద్భుతం జరిగింది. ఎందుకంటే మందిరం వాకిట్ వచ్చి పడ్డాడు. అందుకే మందిరం రాను, నేను ఈరోజు రాను, ఈరోజు లేవలేకుండా చేస్తాడు జాగ్రత్త. ఈరోజు నాకు దేవుడు మాట్లాడినాడు, నేను లేవలేనబ్బా, ఒళ్ళంతా నొప్పి, లేవలేకపోతున్నా. చాట్ సాతానా, నేను గెలుస్తాను ఈరోజు అన్న. నేను వచ్చేసినాను, చాలా కష్టం రావడం ఉదయం. ఆయన వచ్చినాను, మంచి మెసేజ్ ఇచ్చినాను. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఓడిపోయింది ఎవరు? గెలిచింది ఎవరు? నువ్వా? నేను గెలిచినాను సాతాను. దేవుని స్తోత్రం. మందిరానికి పోకుండా సాతానుడు అడ్డుపడతాడు. ఎందుకంటే మందిరంలో జీవపు ఊటగలదంట, మందిరంలో శ్రేష్టమైన వాక్యం ఉన్నదంట, ప్రశస్తమైన దేవుని వాక్యం, తోటి విశ్వాసులతో సహవాసం, దేవుని సన్నిధి. నీకు రోగం ఉంటే వదిలిపోతుందండి ఆరాధనలో, నీ కట్లు తెగిపోతాయి ఆరాధనలో నీ కరువు కాటకం పోతుంది, ఆరాధనలో దయ్యపు శక్తులు పారిపోతాయి, వాక్యం విడుదలవుటతోడనే చీకటిలో ఏం పుడుతుంది? వెలుగు పుడుతుంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నెవర్ నెగ్లెక్ట్ వర్షిపింగ్ గాడ్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, యూపీఎఫ్కు ఎందుకు మరి చాలామంది వెనకాడతారు రావడానికంటే ఇలాంటి గద్దింపులు ఉంటాయి కదా. ఒక అమ్మాయితో వాళ్ళ అమ్మ అడిగిందంట, నీ బర్త్డే కదనే ఈరోజు మంచిగా తయారై యూపీఎఫ్ పో అంటే, నేను పోను, అక్కడ ఎవరు లేరు నన్ను చూడడానికి అన్నదంట. అంటే ఇక్కడ నడవ కదా అలాంటివన్నీ. నేను తయారైనా అక్కడ ఎవరు అందరూ ఎలాగే ఉంటారు, నా బట్టలు ఎవరు చూడరు అక్కడ. నేను ఆ సంఘానికి పోతా, ఆ సంఘంలో అందరూ నన్ను చూస్తారు. చూడండి పిల్లలు ఎట్ట పెరుగుతున్నారు. ఎవరిని చూడడానికి రావాలి మనం మందిరానికి? దేవుని చూడాలి. ఏం అనుభవించడానికి రావాలి? దైవ సన్నిధి. మనం బాగుపడాలి. హల్లెలూయా. సీరియల్ వైజ్ చెప్తా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ ఒకసారి లేచి పెడితే మనం ముగించుకుందాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదా, ఆహా ఎంతో
ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లి తండ్రుల కన్నా దాతయ్యైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లి తండ్రుల కన్నా దాతయ్యైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేది, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాడి ఆనందించే, ఆహా ఎంతో ఆనందమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని హోషేయ గ్రంథం 4:6 సెలవిచ్చిన ఆ మాట మేము ధ్యానించినాం. అవును తను ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినాం. ఆశీర్వాదాలు ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలన్న తెలివి లేక నశించిపోతున్నారు. జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి మాకు పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యాన్ని పఠించడానికి మాకు సహాయం దయచేయండి. దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించువాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని, లేకుంటే దుష్టుడు పొట్టు వలె ఎగిరిపోతాడని. ప్రభువా మరి ఆ మొదటి కీర్తనలో ఇంత అద్భుతమైన జ్ఞానం ఉన్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక, దివారాత్రం నీ వాక్యాన్ని హత్తుకొని, నిన్ను హత్తుకొని, నీ మార్గమును హత్తుకొని బ్రతకడానికి ఉన్న తెలివి జ్ఞానం మాకు దయచే. అవును ప్రభువా, నీవు నియమించిన ఆజ్ఞలకు విరోధమైన ఏ నియమం లేదు. నేను ఎక్కడ చిక్కులు పడే అవకాశమే లేదు, కాలు జారే అవకాశమే లేదు. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో పదిలంగా ఉంచుకున్నప్పుడు నా కాలు జారనేరదని వాక్యంలో ఉంది. తొట్టిల్లకుండా కాపాడుటకు సమర్థుడవు నాయన. మా జీవితాల్లో మీరే ప్రభువా, మీ ఆధీనంలో మేము నడవాలని కోరుతున్నాం. ప్రవర్తనను చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం. మేము జాగ్రత్త వహించాల్సిన కార్యాల్లో జాగ్రత్త వహించాలి, మెలకుగా ఉండడానికి, అపాయం చూసి దాక్కోవడానికి, అపాయంలో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ మాటలు మాకు ఇచ్చినావు, నీకు వందనాలు. వివిధ మాధ్యమాల గుండా విన్నవారిని కూడా వారి ప్రవర్తనను, స్వభావాన్ని దిద్దుమని, కీడులో పడకుండా వారిని తప్పించమని, తెలివి కలిగి బ్రతకడానికి జ్ఞాన హృదయం దయచేయమని, మీరే కృప చూపమని, కుటుంబాలను ఆశీర్వదించమని, రబ్బా నీ నియమాల్లో వారు జీవించడానికి సహాయం దయచేయమని, చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక, ఆమేన్. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు
ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే